ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు, నీకే స్తోత్రం. తీసుకొచ్చిన ప్రజల పట్ల నీకే స్తోత్రమైన నీకు అలా ఉత్తమ ప్రజలు ఉన్నారు నడిపించింది అయ్యా. నేను నెలకిన ఆదివారం అయినా ఈ తల్లిలో యోగ్యత లేని వాళ్ళ యోగ్యులుగా చేయడానికి స్తోత్రమైన అద్భుతమైన చేతున్నా మీరే మహిమ పొందుకున్నాం. ఏంటి నామలో ప్రార్థించాం పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనకి అయ్యగారికి మమ్మల్ని తన పెద్దలందరూ కూడా వందనాలు. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుతాం. నిర్గమకాండము 34 10 వాక్యాలు మనం చదువుతాం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడ నేను ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావు ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. చాలండి. హల్లెలూయా. దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు ఈ దినం మన సంఘానికి. ఏంటంటే ఆ నిబంధన భూమి మీద ఏ జనముల పడ చేయబడిన కార్యాలు ఈ దినము మీ ఎదుట మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ నడుమన జనుల మధ్యలో నిలబడి ఉన్నావో ఆ ప్రజల ఎదుట దేవుని యొక్క కార్యమును నిశ్చయముగా చూస్తారు అంటున్నాడు దేవుడు. నేను భయంకరమైన దేవుడును అంటాడు. ఒక వాగ్దానం దేవుడు ఈ 2వ నెలలో ఆఖరి ఆదివారము ఒక మంచి వాగ్దానం ఇచ్చి మనకి ప్రభు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నేను భయంకరమైన దేవుడును. ఈ భయంకరమైన దేవుడు ఏ కార్యాన్ని మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు? ఎలాంటి విడుదల మీరు ఈ రోజు కోరుకోకపోతున్నారు? ఈ రోజు మీరు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్క బాధతో చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చొని ఈ రోజు నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. ఈ రోజు మన వాక్యాంశం ఏంటంటే నీ జీవితంలో కార్యం చేస్తానికి ప్రభు నీ ముందర యెహోవా నడుచుచున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నడబాయడు మరియు యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. చాలండి. హల్లెలూయా. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడంటే యెహోషువతో భయపడద్దు, నీతో కూడా వచ్చేవాడు యెహోవాయే అంటున్నాడు అన్నమాట. విస్మయందుకము, చెడియకము, హృదయంలో కలవరపడద్దు. నిన్ను దేవుడు పాలు తేలిన దేశానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు అని మోషే ద్వారా దేవుడు యెహోషువతో మాట్లాడతా యెహోషువని దేవుడు బలపరుస్తా ఉన్నాడు. ఇక్కడ మోషే పాత నిబంధనకి పాత సంవత్సరానికి గుర్తుగా ఉన్నాడు. యెహోషువ ఈ నూతన సంవత్సరానికి దేవుడు మనకి ఒక గుర్తుగా దేవుడు ఇక్కడ నిలబెట్టినాడు. మోషే ఉన్నంత కాలము
యెహోషువకి ఏ చింత లేదు, ఏ దుఃఖము బాధ ఏది కూడా లేనే లేదు. ఇప్పుడు మోషేని దేవుడు అయిపోమన్నాడు. ఇప్పుడు ఆ భారము యెహోషువకి అప్పగించడం మన జీవితంలో కూడా యెహోషువ ఆలోచిస్తున్నాడు. మోషే లేని ఈ ప్రయాణము ఎలా ఉంటుంది, మోషే లేని ఈ జీవితం నాకు ఎలా ఉంటుంది, ఈ ప్రజలు ఎలాగ నేను కానానికి తీసుకొని వెళ్ళగలుగుతాను అనేక విధాలుగా భయపడుతుంటే దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా, ఇదిగో నీతో కూడా వచ్చేవాడు యెహోవాను నేనే అంటున్నాడు. అంటే పాత సంవత్సరంలో మన జీవితంలో అనేక పోరాటాలు శ్రమలు మనం చూద్దాం. ఈ నూతన సంవత్సరాలకి మరొక నూతన నెలలోకి దేవుడు మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు. మనము కూడా ఆలోచిస్తున్నాం ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుంది. సీఎంలు కానీ పిఎంలు కానీ అందరి మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆలోచన, ఈ సంవత్సరము మాకు ఎలాగ ఉండబోతుంది అని చెప్పి అందరూ భయం. మనకు కూడా ఒక భయం అయితే ఉంది. ఈ సంవత్సరము మన వ్యాపారంలో, మన చదువులో, ఆరోగ్యంలో, ఉద్యోగంలో ఎలా ఉండబోతుంది అనేది ఒక భయం అయితే మనం కూడా కలిగి ఉన్నాము. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రోజు మన గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం అంటే, నీ ముందర నడుచువాడు యెహోవాను నేనే, భయపడద్దు, విస్మయమొందవద్దు, దిగులు పడద్దు, నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాను. పాలు తేనెలు ప్రవహించే కానానికి, కానాన్ అనగా పరలోకానికి నిన్ను నీ కుటుంబాన్ని నేను నడిపిస్తాను. ఈ భయంకర పాపపు లోకంలో నువ్వు దిగులు పడద్దు, నువ్వు అదేగా పడద్దు అని చెప్పి మోషేని యెహోషువని బలపరుస్తా వస్తున్నాడు అన్నమాట. అంటే దేవుడు మన ముందు నడిస్తే మన జీవితంలో గొప్ప కార్యం మనం చూడబోతున్నాం. దేవుడు మన ముందు నడిస్తే పైనుంచి వస్తున్న ఆపదలు, భూ సంబంధమైన ఆపదల నుంచి దేవుడు మనల్ని తప్పించగలుగుతాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుదాం. యెషయా గ్రంథం 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోరీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు వెనకటి సైన్యం వెనకాల కావలి కాయును. అంటే నీ ముందులో నడుస్తారండి, ఏతే నడుస్తాడు, నీ వెనకాల ఆయన కావలి కాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఈ దినాల్లో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఆయన ముందర పెట్టుకుంటే దేవుని ప్రతి ఒక్క విషయంలో ప్రభా నువ్వు ముందుగా నువ్వు వెళ్ళమంటే ఆయన ముందుగా నడిచి నీ శక్తులందరినీ కూడా అణిచివేస్తాడు దేవుడు. ముందున్న శక్తుల్ని, వెనకాలన్న శక్తుల్ని, పైనుంచి వస్తున్న ఆపదల్ని దేవుడు ఏం చేస్తాడంటమ్మా, నిన్ను కాపాడుతాను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగలు దేవుడు అగ్నిగా, రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా ఆయన ఉన్నాడు. మేఘస్తంభం అంటే పైనుంచి వస్తున్న ఆపద అంటే రోగాలు, శ్రమలు, కష్టాలు, వ్యాధులన్నిటి నుంచి దేవుడు కాపాడుతా వాళ్ళని స్వస్థపరుస్తా వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేసుకుంటాడు. ఈ దినాల్లో కూడా నీ జీవితంలో కూడా దేవుడు ఏమంటాడంటే నీ ముందరనే కాదు, నీ వెనకాల కూడా, నీ సైన్యం వెనకాల కూడా నేను కావలిగా ఉండబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందర దేవుడిని పెట్టుకుంటే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది చూడగలుగుతావు. 2 సమూయేలు 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూద్దాం. 2 సమూయేలు 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూద్దాం. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి
ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటున్నాడు. ప్రభా, యుద్ధానికి నేను వెళ్ళరావద్దు. ప్రభు ఏమంటాడు, నీకు ముందుగా నేను వెళ్ళినప్పుడే నీవు వెనకాల బయలుదేరి రా అని దేవుడు చెప్తున్నాడు. ఈ దావీదు ఎవరండి? గొర్రెలు కాకుండా ఒక అరణ్యంలో అటు ఇటు అచ్చరిస్తాడు. తండ్రి ప్రేమ లేదు, అన్నల ప్రేమ లేదు. ఈ తన జీవితంలో ఒక ఆశీర్వాదం లేని జీవితంలో అతను కొట్టి బిడ్డాడుతా ఉన్నాడు. సడన్ గా ఉన్న పరముగా దేవుడు ఏం చేశాడంటే, ఆశీర్వాదం లేని అతని జీవితంలో ఒక్కరోజు దేవుడు ఏం చేశాడంటే, సమూయేలు అని ఒక ప్రవక్త పంపించి దావీదు మీదకి ఒక అభిషేకం దిగిరాగానే ఆ దినము దేవుడు అతను ఏం చేశాడంటమ్మా, రాజుగా దేవుడు మార్చేశాడు. ఒక్క రాత్రిలోనే దేవుడు, ఒక్క దినములోనే దావీదు జీవితం తలరాత్రిని దేవుడు మార్చేశాడు. నీ జీవితంలో కూడా 2003 సంవత్సరంలో ఏ ఆశీర్వాదం చూడలేదు, ఏ దీవెనను చూడలేదు, నీ కుటుంబంలో నీ ప్రార్థనకి జవాబును చూడలేదు. భయపడద్దు. ఈ సంవత్సరం దేవుడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల దావీదు మీదకి ఉన్న బలంగా అభిషేకం దిగొచ్చింది. లాగని అతని దేవుడు రాజుగా చేసినట్టుగా ప్రభు నిన్ను నన్ను రాజుగా చేయబోతాడు. చెప్పండి, అభిషేకం నిన్ను దేవుడు దీవించబోతుంది. అరణ్యంలో ఉన్నాడు, ఏ దీవెన ఏ ఆశీర్వాదం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, దావీదుని ఒక్క దినములోనే దేవుడు అతన్ని రాజుగా చేయలేదు. ఈ దినము దేవుడు నిన్ను కూడా రాజుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని కూడా ఒక ఆశీర్వాదకరముగా నీ కుటుంబంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరేంటంటే కనికరమ కలిగిన దేవుడు. ఆయన నేను ఎన్నడూ కూడా విడిచి పెట్టాడు. యెహోషువ గ్రంథం 1:5-6 వాక్యాలు మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 1:5-6 వాక్యం. చదవమా. నీవు బ్రతుకు దినములన్నిట్లను ఏ మనుషులను నీ ఎదుట నిలబడడు. నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉండేదను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. చాలండి. దేవుడు చెప్తాడు, నేను మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. ఏ మనుషులంటే ఏ శత్రువు పైనుంచి వస్తున్న ఆపదలు, భూ సంబంధంగా వస్తున్న ఆపదలు, శత్రు సైన్యము నీ ఎదుట వచ్చినా కూడా ఏ శత్రువు నీ ఎదుట నిలబడదు. ఏ రోగము నీ ఎదుట నిలబడదు. ఏ ఆర్థిక ఇబ్బందులు నీ ఎదుట నిలబడలేదు. ఏ తాగుని దయ్యముని నిలబడలేదు. 2000 సంవత్సరంలో నీ చదువుల జయం చూస్తావు, నీ ఉద్యోగంలో జయం చూస్తావు. 2000 సంవత్సరంలో నీ ఉద్యోగం తీసివేయాలనుకున్నారు. అనేక వ్యాధులు, పోరాటాలు చూద్దాం. కానీ దేవుడు తినమంటున్నాడు, భయపడద్దు, నేను మోషేకి తోడుగా ఉన్నాను. ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలబడలేడు. నేను నీకు జయము ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2000 సంవత్సరంలో దేవుడు నీకు జయముగా దేవుడిని మార్చబోతున్నాడు. కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ ముందున నడుస్తున్నాడు. కాబట్టి నీ జీవితం ఏం చూస్తావో ఒక జయము చూడబోతున్నావు. దేవుడు దావీదు అంటున్నాడు, దావీదు, నేను నీకు ముందుగా వెళ్ళి ఆ శత్రు సైన్యముని హతము చేస్తాను. తొందరపడి నువ్వు ముందు వెళ్ళద్దు, నువ్వు నా వెనకాల రా. 2003 సంవత్సరంలో మనము కూడా మన దేవుని కంటే ముందుగా మనము పరిగెత్తాం అనేకమైన వాటి విషయంలో. అందుకని మనం ఏం చూసామో అప్పచేయాలి. అందుకని మన కుటుంబంలో నెమ్మది లేకుండా మనం చేసుకున్నాం. కానీ 2000 సంవత్సరంలో దేవుడిని ముందరగానే నడిస్తే నీ జీవితంలో గొప్ప జయాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరంలో
7 రకాలుగా దేవుడిని ముందరగా వెళ్ళబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే కీర్తన 97 అధ్యాయము 3వ వాక్యం. కీర్తన 97 3వ వాక్యం. కీర్తన 97 అగ్ని ఆయన ముందుగా నడిచింది, ఆ చుట్టూనున్న శత్రువులను కాల్చివేసినది ఆయన. చాలండి, నీ ముందర అగ్ని నడుస్తుంది అన్నమాట. అంటే అగ్ని కలిగిన దేవుడు ఆయన ఎలాగ మాట్లాడితే ఒక్కసారి అగ్నిగా నీ ముందు నడుస్తాడు. అగ్నిగా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క శత్రు సైన్యాన్ని అగ్నితో ఆయన కాల్చివేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను కూడా ఒక అగ్ని జ్వాలగా దేవుడు చేస్తాడు. దేవుడు దావీదుని అభిషేకించాడు. దేవుడు మిమ్మల్ని కూడా ప్రభు అభిషేకించి మిమ్మల్ని కూడా దేవుడు అగ్ని జ్వాలలుగా దేవుడు మార్చి మిమ్మల్ని మీరేం చేస్తారంటే ప్రభుని దుఃఖపడుతున్నారు, పరిశుద్ధాత్మని మీరు దుఃఖపెట్టద్దు అంటారు. ఈరోజు ఆరాధించగా దేవునితో ఆత్మతో సత్యముతో ఆరాధించావా? ప్రభుని దుఃఖపెట్టావా? ఎలా ఆరాధించావా? కలదెత్తి ఆరాధించావా? చప్పట్లు కొట్టావా? పరిశుద్ధ ఆత్మను దుఃఖపెడితే ఆయన నీకు శత్రువుగా మారిపోతాడు. ఆయన కానీ నీకు శత్రువుగా మారిపోయాడు అంటే నీ కుటుంబంలో యుద్ధములు చూస్తావు, అపజయాలు చూస్తావు, పోరాటాలు చూస్తావు, రోగాలు చూస్తావు, అనేకమైన శ్రమలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధాత్మను కానీ దుఃఖపడితే దేవుని సన్నిధిలో కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేసి పరిశుద్ధాత్మ కానీ దుఃఖపడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు శత్రువుగా మారిపోతాడు. ఎవరు నీకు శత్రువుగా మారడు? దేవుడు నీకు శత్రువుగా మారిపోతాడు. ఆయన కానీ శత్రువుగా మారాడు అంటే నీ జీవితంలో ఎవరు కూడా విడిపించాడు, ఎవరు కూడా నీకు సహాయం చేయలేడు. ప్రభు ఏమంటాడు? నేను నీ ముందర అగ్నిగా వెళ్తాను, పైన శక్తిని భూలోక శక్తిని అన్నిటిని శత్రువు ఏ శత్రువు అయితే నీ ఎదుటి నిలబడిందో ఆ శత్రు సైన్యులంతటిని దేవుడు ఏం చేస్తాడు? అగ్నితో కాల్చివేస్తాడు. నేను ఎలా మార్చాడు దేవుడు? అగ్ని జ్వాలలుగా దేవుడు నిన్ను మార్చాడు. మరి మీరు అగ్ని జ్వాలలుగా ఉన్నారా? అగ్ని జ్వాలలుగా మీరు ఉన్నారా? నీ ముందర అగ్ని కలిగిన దేవుడు వెళ్తున్నాడా? ఆయన కానీ వెళ్తే నీ జీవితంలో శత్రువు ఎవ్వరు ఉండరు. శత్రువు ఏ శత్రువు అయితే వస్తున్నాడో దేవుడు ఆయన దహించు అగ్నిగా ఆయన నీ ముందుగా వెళ్ళి అన్నిటిని నశింపచేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహమే ఒక శత్రువుగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే ఆయన నీకు శత్రువుగా మారిపోతాడు. కానీ ప్రభు అంటున్నాడు ఆయన ఇంకా నీకు శత్రువుగా మారలేడు. ఆయన మారకముందే ఏ విషయంలో మన పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖపెట్టున్నామా? నీ ముందర ఆయన నడిచాడా? నీ ముందర ఎవరు వెళ్తున్నారు? నీ ముందర ఎవరు వెళ్తున్నారండి? ఈ దినాల్లో ఆయన అగ్నిగా వెళ్తున్నాడా? సెల్ ఫోన్ ముందుగా వెళ్తుందా? నీ బలహీనతలు నీకు ముందుగా ప్రయాణం చేస్తున్నాయా? నీ పాపం అనేది నీకు ముందుగా వెళ్తుందా? ఏం వెళ్తుంది? దేవుని పాపాన్ని అగ్నితో కాల్చివేసిన దేవుడు మళ్ళీ నీకు ముందుగా నీ పాపం వెళ్తుందా? సెల్ ఫోన్ కూడా మన ముందు ఉంటుంది, టీవీ మన ముందే ఉంటుంది. చూడండి, ఏ పాపమైనా నీకు ముందుగానే ఉంటుంది. ఈ లోకము నీకు ముందుగా ఉంటుంది. అబ్బాయి కూడా ముందే ఉంటాడు, అబ్బాయి కూడా ముందే ఉంటాడు. ఈ లోకంలో ఏ పాపమైనా కూడా నీకు ముందుగా దేవుడు దాన్ని కాల్చేయాలి. అది కాల్చేయబడకపోతే అది నిన్ను కాల్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు ఏ జనముల ఎదుట చేయబడిన కార్యాలు ఈ దినము నీ ఎదుట నేను చేయబోతున్నాను. ఏ జనములు నిలబడి ఉన్నావో ఈ దినము ఆయన కార్యాలు మీరు చూడబోతున్నాను దేవుడు. హల్లెలూయా. అద్భుతాలు మీరు చూడబోతున్నారు ఈ దినము. విడుదల కార్యాలు ఒక డెలివరీ మీరు నిత్యం మీ రాత్రి మధ్యాహ్న కాలంలో మీరు చూడాలని ఆశపడుతున్నారు. ఈ వాగ్దానాలు మీరు నమ్ముతున్నారా? ఈ దినము మీరు నమ్మితే ఆయన మహిమను నిత్యంగా మీరు చూస్తారు. రెండోది యెషయా గ్రంథం 45 అధ్యాయము 2వ వాక్యం చూద్దాం.
ఆ అగ్ని కలిగిన దేవుడు ఏం చెప్పాడు? యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు వెంటగా ఉన్న స్థలాలన్నీ సరాలం చేసి ఇత్తడి తలుపులు పగలగొట్టి విరగొట్టెదను. పేరు పెట్టి నేను పిలిచి ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీకు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మెరుగైన ధనమును చాలని నీకు ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. వెంటగా ఉన్న స్థలములంట దేవుడు నీకు ముందుగా వెళ్ళి వెంటగా ఉన్న స్థలములు అంటే ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్పిరిట్, అంటే తారుమారు చేసి నీ కుటుంబం తారుమారైపోతుంది. కన్ఫ్యూజన్. ఒక్కరి జనం మధ్యలో మనం ఉన్నాం, ఒక్కరి జనం మధ్యలో మనం ఉన్నాం. భయంకర పాపపు ఈ లోకంలో మనం ఉన్నాం. ఒక కన్ఫ్యూజన్, ఒక స్పిరిట్, ఏం చేయాలో మనకి తెలియదు. డిస్ట్రిక్ట్ స్పిరిట్ కాకుండా అనేక విధాల కుటుంబంలో ఒక కన్ఫ్యూజన్, ఒక డిస్ట్రిక్ట్ అనేది ఒక కలగ చేస్తుంది. నీ కుటుంబంలో నీ పిల్లలకి మ్యారేజ్ చేయాలన్నా ఒక కన్ఫ్యూజన్, ఏ ఉద్యోగంకి వెళ్ళాలో ఒక కన్ఫ్యూజన్, ఎక్కడికి వెళ్ళాలో ఒక కన్ఫ్యూజన్, ఒక డిస్ట్రిబ్యూట్, ఏం పని చేయాలన్నా కూడా ఒక డిస్ట్రిబ్యూట్ అనేది నీ కుటుంబంలో కనపడుతుంది. కానీ దేవుడు చెప్తాడు నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటిలో సరాలం చేయి. అంటే నువ్వు ఆయన కానీ ముందుగా వెళితే పెట్టుకుంటే నీ వివాహ జీవితంలో, నీ ఆరోగ్యం విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ చదువుల విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ ఆత్మీయ జీవితం విషయంలో దేవుడు ఏం చేస్తాడంటమ్మా? గొప్ప విడుదలిస్తాడు. అంధకార స్థలములో దాచి ఉంచిన ఆశీర్వాదము నీ కొరకు దేవుడు విడుదల చేస్తాడంట. ధనమును విడుదల చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, మరుగైన ఆశీర్వాదము, మరుగైన ధనమును దేవుడు నీకు ఇస్తాను అంటారు. చెప్పు ఈ రోజున ఏ ఆశీర్వాదం నీకు కావాలి? అపవాది ఇచ్చే ఆశీర్వాదం అంట త్వరగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము అది శాశ్వతమైనది. అది నీ దొంగిలించి ఎవరు కూడా దొంగిలించిన. ఆయన రక్షణకి ఇచ్చిన రక్షణని దొంగిలించి, నీకు ఇచ్చిన అభిషేకం సాధన దొంగిలించలేడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, బయట ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడైన కోరుషికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇస్తున్నాడు, నీకు ముందుగా నేను వెళ్ళబోతున్నాను, ప్రతి ఒక్కరి జనాన్ని దేవుడు కాల్చివేస్తాను. నేను అగ్గిరిగా వెళ్ళి నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క తారుమారైపోయింది 2023 సంవత్సరంలో ఆ తారుమారైపోయిన ప్రతి ఒక్క కార్యాలన్నింటినీ దేవుడంట చక్రపరుస్తుంది. పరిచి దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక నెమ్మదించి పంపించబోతున్నాడు. చెప్పబడి దేవుడు పంచగలి ఒక సమాజాన్ని నుంచి పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది నిర్గమకాండ 33 అధ్యాయం 14 నుంచి చదువుతాం. 33 అధ్యాయం 14 నుంచి చదువుతాం. 33 అధ్యాయం 14 నుంచి చదువుతాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తాను. చాలు. మోషేతో దేవుడు చెప్తాడు, మోషే ఈ ప్రజలు తీసుకొని కానానికి వెళ్ళాను. మోషే ఏమన్నా తెలుసా? నేను వెళ్ళను ప్రభా, నేను వెళ్ళను. నీ సన్నిధి లేకుండా నేను ఒక్కడుగు వెళ్ళను. నువ్వు లేకుండా నాకు ఆ పరలోకం కూడా కదా. నువ్వు లేని ఉద్యోగం నాకు వద్దు, నువ్వు లేని చదువు నాకు వద్దు అని దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్తుందా? ఇప్పుడు అడిగావా, ప్రభా నీ సన్నిధి లేకుండా ఇంట్లో ఒక్క అడుగుకొని ముందుకు వెళ్ళాం. బయటికి వెళ్తే భయం. ఏమంటే తల్లిదండ్రులకి ఎంత భయమో, అంటే బండి కొని ఏంటి అని అమ్మో యాక్సిడెంట్ అయిపోతుంది. ఏ భయాలు, ఏం భయపడిపోతామంట తల్లిదండ్రులు. బిడ్డల విషయంలో ఎంత కలవరమో, ఎంత భయమో, నా బిడ్డలు ఏమైపోతారో, ఏమైపోతారో టెన్షన్, భయం అండి. బిడ్డలు బయటికి వెళ్తున్నారు,
ఏ ఎదగా చదువుతున్నారు, ఎట్టుకున్నారు, అదొక టెన్షన్, బండికి అదొక టెన్షన్. లేట్ అయితే ఒక 10 నిమిషాలు వచ్చాకైనా లేట్ అయితే ఫోన్ మీద ఫోన్లు కొడుకు గాను. ఎందుకు టెన్షన్ అండి, ఎందుకు భయాలు, ఎందుకు? దేవుని ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్తే నిశ్చింతగా ఉండొచ్చు. హల్లెలూయా. నీ బిడ్డలకు ఒక కాపుదల, చదువులకు కాపుదల, ప్రయాణంలో కాపుదల. మోషే అంటున్నాడు, దేవుడు చెప్పాడు, మోషే ప్రజలు తీసుకెళ్ళాలంటే మోషే ఉన్నాడు, నేను వెళ్ళాను. అదే మనం కాగితే ముందు మనమే వెళ్ళిపోతాం, గప్ప బయలుదేరిపోతాం. అక్కడ నీ ముందర ఎవరు నడవాలండి? ఎవరు నడవాలి? ఏతే అగ్గిరి గగిరి ఏతే నడవాలి. ఏతే లేకుండా ఒక్కడికి కూడా నేను వెళ్ళను. ఇప్పుడు ఎలా? నీ సన్నిధి నాకు ముందుగా వెళ్ళాల్సిందే. నీ సన్నిధి లేకపోతే నాకు కానాను వద్దు. ఎందుకంటే నీ సన్నిధి లేకుండా నాకు ఆ పరలోకము వద్దు. నేను నీకు విశ్రాంతిని కలగ చేస్తాను అంటాడు. అంటే విశ్రాంతి నీకు ఎప్పుడు ఇస్తాడు? దేవుడు ఆది కాండం ఉంటుంది కదండి, ప్రారంభ దినంలో మొదటి వాక్యంలో 7 దినాలు చేసి 6 దినాలు చేసి 7వ దినమున విశ్రాంతిని తీసుకొని ఉన్నాడు అనమాట. అంటే మొదటి దినముగా ఆయన ఏం చేశాడంటే వెలుగుగా వచ్చాడు. నిన్ను నన్ను దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలో ఆయన ముందు నువ్వు వెళ్ళాలిగా. అంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆయన వెలుగై ఉన్నట్టుగా నువ్వు కూడా అనేక మందిని వెలిగించాలి. వెలిగించి విడిగా నువ్వు జీవించాలి. రెండోది ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఈ లోకానికి నువ్వు వేరుగా ఉండి ప్రత్యేకంగా నువ్వు జీవించాలి. అప్పుడు నీ జీవితంలో నీ ముందుగా ఆయన వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. మూడోది నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించడమే కాదు, ఇతరులను కూడా నువ్వు ఫలింపే జీవితంలోకి నడిపించాలి. ఏ విషయంలో ఫలించాలి? ప్రార్థనలోను, వాక్యములోను, అభిషేకంలోను దినదినము నువ్వు ఫలిస్తా ఉన్నప్పుడు నీ ముందు ఎవరు వెళ్తారు? ఆయన సన్నిధి నీ ముందు వెళ్తారు. ప్రజ్వలింప జీవితం అనేక మందిని ఉజ్జీవించు, అనేక మందిని బలపరచు, అనేక మంది దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరోది పరిపాలన కలిగిన జీవితం. పరిపాలించాలి. నువ్వు పరిపాలించే వ్యక్తిగా ఉండాలి. అంటే అపవాది మీద దేవుడు నీకు పరిపాలన చేసే కృపించాడు. అనేకమైన వాటి మీద దేవుడు నీకు అధికారము ఇచ్చి ఉన్నాడు. నువ్వేదైతే ప్రకటిస్తావో అది దేవుడు దీవిస్తాడు. 7వ దినమున ఏం చేశాడు? దేవుడు విశ్రాంతిని తీసుకున్నాడు. ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్తే నువ్వు చేసే ప్రతి ఒక్క దాంట్లో నీకు ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది. నీ హృదయంలో ఒక సంతోషము, ఒక ఆనందాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. 4వది మీకా గ్రంథం 2వ అధ్యాయము 11వ వాక్యం మనం చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారి కుటుంబములు పడగొట్టి దాడి ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు ఎలాగ నీ ముందు వెళ్తాడంటే రాజుగా వెళ్తాడంట. దేవుడు నీ ముందు. హల్లెలూయా. వారి రాజు వారికి ముందుగా వెళ్ళి అపవాది వేస్తున్న ప్రతి ఒక్క దుర్గములను దేవుడు దాన్ని ఏం చేస్తాడంటమ్మా? పడగొట్టే. మోషేతో దేవుడు చెప్తాడు, మోషే నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నీతో పాటు వచ్చేవాడు యెహోవాని నేనే. యెహోషువతో చెప్తున్నాడు, దిగులు పడద్దు యెహోషువ, నేను మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన మనకి రాజుగా ముందుగా వెళ్ళబోతున్నాడు. మోషే అంటాడు కదా, నీ సన్నిధి రాకపోతే నాకు పర్లోకం వద్దు, ఆ నూతన ఇష్టం నాకు వద్దు. అంటే ఈ రోజు దేవుడు నీకు ముందుగా లేకపోతే వారి జీవితంలో జయాన్ని చూడలేకపోయాడు. దావీదు జయము చూడటానికి కారణము దేవుడు వాడికి ముందుగా వెళ్ళాడు.
ఎరుకో గోడలు పర్వతం కారణము వారి రాజు వారికి ముందుగా వెళ్ళాడు. ఇజ్రాయెల్ సైన్యానికి ముందు అగ్నిగా ఆయన ముందు నడిచాడు. వెనకాల ఆయన కావులుగా ఉన్నాడు. ఏ శత్రువు ముట్టకూడదు ఈ సంవత్సరంలో. నిన్ను నీ కుటుంబాన్ని ఏ దుష్టుడు కూడా ముట్టకూడదు. ఏ కన్ఫ్యూజన్ దగ్గర నువ్వు వెళ్ళకూడదంటే దేవుని నువ్వు ముందుగా పుట్టినాడు. ఆయన రాజు నీకు ముందుగా వెళ్ళాలి. ఆ రాజు ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య నీకు ముందుగా వెళ్తే సాతాను గారు వెళ్ళిన ప్రతి ఒక్క దుర్గములు అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటమ్మా? కూల్చేస్తాడంటే ఈరోజు దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండాలి. అంటే యేసయ్య అనే ఒక రాజు ఉన్నాడు మనకి. ఆయన ముందుగా నీకు వెళ్తే నీ ఎదుట అపవాదగాడి వెళ్తున్న అనేక దుర్గములు అవన్నింటినీ దేవుడు విడుదలించింది. నేను ఎక్కడ తీసుకొని వెళ్తానంటే విశ్రాంతి స్థలంలోకి తీసుకెళ్తాను. ఏంట విశ్రాంతి స్థలము? ఆ నూతన యెరూషలేము, ఆ సీయోను, అక్కడికి నేను తీసుకెళ్తాను. ఈ లోకంలో ప్రతి ఒక్క నీ చదువులో విశ్రాంతి చూస్తావు, నీ ఉద్యోగంలో విశ్రాంతి చూస్తావు, నీ వ్యాపారంలో విశ్రాంతిని చూస్తావు, నీ చదువులో విశ్రాంతిని చూస్తావు. ఇప్పుడు చూడండి, రేపు 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్, పీజీ ఎగ్జామ్, ఒక్కొక్కరికి టెన్షన్. ఒక పాప అయితే ఎప్పుడు 550 వచ్చే మార్కులు అండి. మనం ఏమి తెలియదు ఉన్న పరంగా చదువు మానే ఇంట్లోకి వచ్చింది. భయపడిపోయింది. ఎగ్జామ్కి వెళ్ళమంటే వెళ్ళంటే ఆఖరి క్షణం వచ్చింది. నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది అంటుంది. కారణము భయము. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే పరీక్షలు రాయిపోతున్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయం అంటే అన్ని జనులకు భయం అండి. మనకెందుకండి భయము? మనకెందుకు భయము? మన రాజు మనకి ముందుగా వెళ్తాడు. నీకు జయమిచ్చే రాజు నీకు ముందుగా ఉన్నాడు. శత్రు సైన్యాన్ని నాశనం చేసే అగ్ని కలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. ఏ శత్రుని తాకుండా ఆయన సన్నిధికి ఇవ్వబోతున్నాడు. మెట్టుకొని స్థలం చేస్తానికి నీకు నేను ముందుగా వెళ్తున్నాను. ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇద్దరు దేవుడు. అంటే మనకి ఎందుకు భయం ఉంది? ఇంకా భయపడతావా? భయం ఉందా? ఏం జరుగుతాయో పరీక్ష భయం ఉందా? భయపడతారు. ఉద్యోగ విషయంలో భయపడుతున్నారా? పెళ్లి విషయంలో భయపడుతున్నారా? ఆరోగ్య విషయంలో భయపడుతున్నారా? గర్భఫలాల విషయంలో భయపడుతున్నారా? ఎందుకంటే ప్రపంచం కొట్టే ఈ రోజు వాగ్దానం ఇచ్చేది ఏ జన్మలో చేయని కార్యాలు నేను నీ ఎదుట చేయబోతున్నాను. ఏ నడుముల జన్మ మధ్యలో నిలబడ్డావో దేవుని యొక్క కార్యాలు ఈ రోజు ఈ క్షణము నా ప్రజలు చూస్తారు అన్నాడు దేవుడు. చెప్పకుండా ఇంకేం ప్రవచనం కావాలి? కొత్తగా ప్రవచనం చెప్పాలా? అంటే మీకు కొత్తగా ఏమైనా చెప్పాలా? ఎంతకంటే గొప్ప ప్రవచనం ఏముంది? ఎంతకంటే దేవుడు ఎవరైనా ధైర్యపరుస్తాడు మనల్ని. నేను కూడా ధైర్యపరచాను. ఈ వాక్యంతో నేను కొన్ని దినాలుగా రాస్తాను. ప్రతి దినం ఈ వాక్యం పట్టుకొని దేవుని ఎక్కువ తెచ్చుకొని బయటికి వెళ్తాం. ఎందుకంటే ఆయన సన్నిధి లేకపోతే మనము జయము చూడలేవు, దేవుని చూడలేము. సంఖ్యాకాండము 32 వాక్యం చూద్దాం. ఆయన సన్నిధిలో ఏముంటున్నాం? 32 యెహోవా సన్నిధిని నది దాటి కానాను దేశంలోకి. అంటే ఆయన సన్నిధిలో ఏముంది? ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో నిలబడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కానానికి నువ్వు వెళ్తావు. కానానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. నువ్వు ఇక్కడ ఆదాముడి గుడికి రావాలి. నాకు పర్వం ఇవ్వండి దేవుడు ఇవ్వనే. నువ్వు కానానికి వెళ్ళాలంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు నిన్ను దైవ సేవకులు ఎక్కడ తీసుకెళ్తారు? కానానికి నిన్ను తీసుకొని వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 4వది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం.
మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయును గనుక చాలండి. దేవుడు రేపు ఈ మధ్య ఏం చేయబోతున్నాడు? అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ దినము దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యము చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి. ఈ దినమును పరిశుద్ధ పరచుకోండి. దేవుడు ఒకటి దేవుడి మన వాక్యం ఏంటంటే 4ది ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. 4ది ఆశ్చర్యకరమైన కార్యం అంటే దేవుడితో చెప్తాడు, మోషేతో చెప్తాడు, యెహోషువతో చెప్తున్నాడు, ఇదిగో రేపటి దినం మన మధ్యలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏం కార్యం చేయబోతున్నాడు? ఆశ్చర్యకరమైన కార్యం. అది ఎలాంటి కార్యములు అంటే చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వాక్యం మార్చదు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 17-7. అహరోను కరియు సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా అహరోను కర్ర చిగురించెను. చిగురించి పువ్వులు పూసి బాదముల పండుగ ఎండిన ఆ కర్ర, ఎండిపోయిన కర్రండి. ఎండిపోయిన కర్రని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? ఆయన సన్నిధిలో పెట్టారు. సన్నిధిలో పెట్టేసి వెళ్ళిపోయారు. ఉదయం రాగానే ఆ ఎండిపోయిన కర్ర ఏమైందంటే చిగురించింది. 2023 సంవత్సరాలు నీ జీవితంలో కూడా ఎండిపోయావా? ప్రార్థనలను, వాక్యంలోను, అభిషేకంలోను, పరిశుద్ధులను ఎండిపోయావా? ఏ ఉద్యోగం లేక, ఏ వ్యాపారం లేక, ఏ పని చేయలేక ఎండిపోయింది నీ కుటుంబము. ఎండిపోయిన ఒక జీవితము నీ కుటుంబం ఉందా? ఆ ఎండిపోయింది దేవుడి సన్నిధిలో పడేస్తుంది. దేవుడి సన్నిధిని పంపి, ప్రభా నేను ఎండిపోయినయ్యా, అన్నింటినీ ఎండిపోయాను అనగా నువ్వు చెప్పి ఒక్క దినంలో, ఒక్క రాత్రిలో అంటే 24 గంటలు, ఒక్క తెల్లారి లెగ్గని ఆ కర్ర ఏమైందంటే చిగురిపోయి దేవుడు ఈ రోజు మీ చూపులో కూడా ఎండిపోయిన బ్రతుకుల్ని దేవుడు ఈ దినము దేవుడు చిగురిపోతున్నాడు. చెప్పండి, దేవుడు మనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పూలు అంటే స్వార్థ. ఇప్పుడు దాకా నీ జీవితం ఒక కప్పు కొట్టు, నీ కుటుంబం ఒక కప్పు కొట్టు, నీ బ్రతుకులు ఒక కప్పు కొట్టు, ఆశీర్వాదం లేని ఒక కప్పుతో నీ కుటుంబం ఉంది. దేవుడు చెప్తున్నాడు, సువార్తగా మార్చబోతున్నాడు. నేను నీ కుటుంబాన్ని సువార్తగా మార్చబోతున్నాను. నీ బిడ్డని సువార్తగా మార్చబోతున్నాను. మార్చడమే కాదు, ఫలానిస్తావు చెట్టుకు ఒక ఫలం ఉన్నట్టుగా నీ జీవితంలో కూడా ఏ ఆశీర్వాదాలు లేవో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చిన దినమున ఏ జనమున చేయబడిన కార్యములు నీ ఎదుట నేను చేయబోతున్నాను. చెప్పండి, దేవుడు వచ్చాను. ఒక ఆశీర్వాదం చూడబోతున్నా, ఒక దేవుని జీవితంలో నిశ్చితంగా చూడబోతున్నా ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ముందు అగ్ని వెళ్ళాలి. అప్పుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదము చూడగలుగుతాం. ఐదోది యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం మనం చూద్దాం. యెహోవా ఇంపైన సువార్తలుగా ఉండును. కాదమ్మా, యెషయా గ్రంథం 11:3 చదువు. యెహోవా భయము అతనికి ఇంపైన సువార్తగా ఉండును. తీర్పు తీర్చును. విమర్శన చేయుడు. 2 కొరింథీయుల 2:15 చదవమా.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2:10. క్రీస్తు సువార్తనే ఉన్నాము అంటే చాలా నువ్వు ఎలా ఉండాలంట? క్రీస్తు ఒక సువార్తగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వది చూద్దాం. నిర్గమకాండం 23:20 వాక్యం చూద్దాం. నిర్గమకాండం 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కూడా నీకు ముందుగా ఏమవుతుంది? దూత వెళ్తుంది. మొట్టమొదటి ఎవరు వెళ్ళాలి? అగ్ని కలిగిన దేవుడు వెళ్ళాలి. దాని వెనకాల ఎవరు ఉండాలి? దూత ఉండాలి. దాని వెనకాల ఎవరు ఉండాలి? నీవు ఉండాలి. నువ్వు ఉండాలి దాని వెనక. అంతేగాని దూతకి ముందుగా దేవునికి ముందుగా పరిగెత్తనుకో ఏం జరుగుతాయి? ప్రమాదాలు జరుగుతాయి, పోరాటాలు మనకు వస్తాయి, అప్పచేయాలి మనకి వస్తాయి అన్నమాట. యెహోషువ అంటున్నాడు, ఇదిగో భయపడుతూ నాకు దూతగా నీకు ముందుగా వెళుతుంది, అది నిన్ను త్రోవలో కాపాడుటకు ఒక దూతని నీకు ముందుగా పంపించున్నాను అంటున్నాడు. హల్లెలూయా. 6వది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అంటే ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యం ముందు ఎవరు వెళ్తారు? యాజకులు వెళ్తారు. ఈ యాజకులు వెళ్తా ఉన్నారు. యాజకులు వెళ్తే ఏం ఆశీర్వాదం పొందుతున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజల ముందు ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు యాజకులు వెళ్తున్నారు. యాజకులు వెళ్తే ఎలాంటి దీవెన వస్తుంది? 11వ వాక్యం చూద్దాం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిత్యంగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, గిబ్బీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్లుగట్టునని దీని వలన మీరు తెలుసుకుంటారు. శత్రు సైన్యం నీ ముందర యాజకులు ఉంటే అనేకమైన శత్రువుని దేవుడు వెళ్ళపడుతుంది. అలాగే 14 వచ్చారమ్మా. కోతకాలమంతయు 3:14 కోతకాలమంతయు యోర్దాను దాని గట్లగట్టి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరి ఆ మందసమును మోయు వారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి కారు నీళ్లు బహు దూరముగా ఏకరాశిగా నిలబడిపోయినట్టు చెప్పబడి గట్టిగా యాజకులు నీ ముందుగా వెళ్తే యోర్దాను లాంటి శ్రమలు భయంకర పోరాటాలు, శోధనలు, అపజయాలు, చీకటి శక్తులు, భయంకర శక్తులు, భూలోక శక్తులు నువ్వు జయించాలిరా అంటే నీ ముందర ఎవరు నడవాలి? యాజకులు నడవాలి. సేవకులు నీ ముందర ఉంటేనే నువ్వేం చూస్తావు? చెయ్యని నువ్వు చూస్తావు. వారి పాదం అంట యోర్దాను తాకగానే రెండుగా చీలిపోయినట్టండి. హల్లెలూయా. నీ ముందర యాజకులు నడవాలి. నీ ముందర యాజకులు నడవకపోతే నీ కుటుంబం వర్ధిల్లదు. నీ ముందర మొట్టమొదటి వెళ్ళాలి అగ్ని కలిగిన దేవుడు వెళ్ళాలి. దాని వెనకాల దేవదూత వెళ్ళాలి. దాని వెనకాల సేవకులు వెళ్ళాలి. సారీ అగ్ని వెళ్ళాలి. దాని వెనకాల సేవకులు వెళ్ళాలి. సేవకులు వెనకాల దూత రావాలి. ఆ దూత వెనకాల మీరు వెళ్ళాలి. ఎందుకంటే దేవదూతల కంటే దేవుడు మనల్ని గొప్పగా చేశాడు. హల్లెలూయా.
ఈరోజు నీ ముందు నీ సేవకులు వెళ్తున్నారా? సేవకుల యొక్క చిత్తంతో సేవకులు అడుగుతున్నారా? దేవుడి చిత్తాన్ని కనుగొంటున్నావా? యోర్దాను అంటే శ్రమలు. ఎంతమంది శక్తులు ఉన్నారు, ఒక్కలే ఇద్దర 7 చాలా మంది శక్తులు ఉన్నాయి భూలో. సాతాను సమూహముల భూలోక శక్తులు, అరగా శక్తులు, వాయుమండ శక్తులు, అనేక శక్తులు వాటిని జయించండి నీ వల్ల అయితే అవదు. సేవకుడు నీకు ముందుగా లేకపోతే జయించుకోదా? యోర్దాను దాంట్లో పోరాటము యోర్దాను చెప్పింది. యాజకుల అక్కడ పాదాలు తగలకని రెండుగా చీలిపోయింది. ఈరోజు నీ జీవితంలో సేవకులు లేకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడదు. అంటే నీ కుటుంబం దీవించబడదు. అంటే ఆలోచించుకొని నీ చెప్పండి. ఎందుకంటే దేవుని వాక్యం ఇంకా ప్రకటించబడదు. ఈరోజు అనేక మంది సేవకులు లేకుండా సేవకుల కంటే ముందుగా వెళ్ళిపోతాం. అన్ని సేవకులకి ఏం తెలియపరచం, సేవకులకి ఏమి తెలియపరచం. అన్ని గొప్ప చెప్తుంది. పెళ్ళిళ్ళు కానీ, చదువులు కానీ, ఉద్యోగాలు కానీ అన్ని గొప్ప చెప్తాం. అసలు అన్నిటికంటే సీక్రెట్ మీటింగ్ చేస్తారు. ఎవరికేం తెలియచ్చు కానీ సేవకులు అర్థం తెలియపరచదు. తాగుబోతులకే తెలిసింది, తాగుబోతుల దగ్గర షేర్ చేసుకోండి, అన్ని దగ్గర షేర్ చేస్తాం, లోకస్తుల దగ్గర షేర్ చేసుకుంటాం. కానీ సేవకులు మళ్ళీ చెప్పం. ఎవరికైనా చెప్తా కానీ చెప్తా మళ్ళీ సేవకులు గారు చెప్పదు. దించబడదు. మందసము మోసేవాళ్ళు, నీ భారాన్ని మోసేవాళ్ళు, నీ కోసం కన్నీరు కాల్చే సేవకులు, వాళ్ళు కానీ నీకు ముందుగా వెళ్ళకపోతే ఆశీర్వాదం అనేది చూడక. యోర్దాను దాంట్లో, ఈ లోకంలో పోరాటం దాంట్లో నువ్వు పరలోకానికి వెళ్ళదు. ఆ కాలానికి, ఆ తీయానికి, ఆ నూతనానికి సేవకులు లేకుండా నువ్వు వెళ్ళదు. అగ్ని కలిగిన దేవుడు వెళ్ళాలి, దాని వెనకాల సేవకులు వెళ్ళాలి, దాని వెనకాల దేవతతో రావాలి, దాని వెనకాల నువ్వు నేను నెలగా నడవాలి. అంతేగాని వాళ్ళకంటే స్పీడ్ గా పోయావనుకో దీవెన రాదు, ఆస్వాదించబడదు, నేను చూడదు. ఈ రోజున హల్లెలూయా. అసలు అన్నిటికంటే ఈ మాట మీకు అంత కష్టమా కదండి? అసలు సేవకుల మాట మనం వినవండి. విన్నే చాలా మంది గొర్రెలే నడిపిస్తుంది సేవకుడు. అట్టగాదే గంటగా ఇటుగాదే అట్టు. ఈ రోజున వాళ్ళు చెప్తారు, వాళ్ళు బోధిస్తారు. అలా బోధించబడిన దైవ సేవకులు నీకు బుద్ధిగా నడవకపోతే, దైవ సేవకులు ప్రతి ఒక్క దాంట్లో ఆరు పాదములు పెట్టకపోతే, ఆ పాదాలు పెట్టకపోతే నీ కుటుంబము ఆశీర్వదించబడు, నీ కుటుంబము దీవించబడు. ఈరోజు మన సేవకులు మనకి వినిపించుకుంటారా? దేని కొరకు వినిపిస్తుంది? సేవకులే పుట్టినరోజు కాదు, పెళ్లిళ్ళు కాదు, పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి, దినాలకి కావండి. దేవుడు చూపి గోల్డెన్ జూబ్లీ కాదు తెలవాల్సింది. దేని కొరకు పిలవాలి? అప్పుల్లో నలిగిపోతున్నాం, పాపంలో నలిగిపోతున్నాం, రోగంలో నలిగిపోతున్నాం, బిడ్డలు ఆశీర్వాదం లేదు, చదువులో దీవెన లేదు, ఒక శాపం అని వెళ్తుంది. ఆ శాపం కొట్టివేయబడాలంటే సేవకుడు అక్కడ పాదము పెట్టాలి. దాని కొరకు పిలుచుకోండి. సేవకుడిని భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం కాదు రావాల్సింది, భూ సంబంధమైన వాటి కోసం, వాటి కోసం పిలుస్తారు. అప్పు చేశారా పిల్లలు చేసుకుంటారు, మరి తాగుతారు నాపైన పిల్లలకు రక్షణ లేకుండా ఆ పక్షం దేవుడు ఏం లాభమండి? దైవ సేవకులు ఎందుకు రావాలంటే యోర్దాను దాటండి. యోర్దాను ఈ 2000 సంవత్సరం యోర్దాను అది నువ్వు దాటాలి అంటే సేవకులు నీకు ముందుగా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి 7ది మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వాక్యం చదువు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో గలిలలోకి ఆయన గలిలేకి ముందుగా అయితే పునరుత్థానం అయిన తర్వాత గలిలేకి వెళ్తున్నాడంటే తండ్రి ఒక చిత్తము పరిపూర్ణముగా చేసి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? గలిలేకి వెళ్తున్నాడు.
ఈ రోజు నువ్వు నేను కూడా గలిలీకి వెళ్ళాలి. దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణతగా నువ్వు నువ్వు గలిలీకి వెళ్తే పునరుత్థాన దేవుడు నేను ఎక్కడ తీసుకెళ్ళగలుగుతాడంటే ఆ తీయునికి, ఆ నూతనైన యెరూషలేముకి దేవుడు నేను తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య తండ్రి చిత్తము చేసి గలిలీకి వెళ్ళాడు. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క చిత్తము పరిపూర్ణత ఈ లోకంలో చేయాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణతగా చిత్తం చేస్తావో అప్పుడు నీ జీవితంలో ఒక పరలోకం అనేది మన కొరకు సిద్ధపడుతుంది. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, అగ్ని దేవుడు దుఃఖపెట్టావా? నేను అగ్ని జ్వాలగా చేశాడు, దుఃఖపెట్టావా? సరి చేస్తున్నా, పరిశుద్ధపరుచుకున్నా. ఇది నమ్మ. దేవుడు చెప్తున్నాడు మోషేతో, ఇదిగో నీ ప్రజలకు చెప్పు, వాళ్ళని పరిశుద్ధపరచుకోమను. రేపటి దినమున దేవుడు మన మధ్య ఒక అద్భుతమైన దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఏ జనముల ఎదుట చేయబడిన కార్యాలు నేను మీ ఎదుట చేయబోతున్న. అందరు లేచి నిలబడదా, అందరు లేచి నిలబడదా. దేవుడు అడుగుతాం ఈ రోజు మీ 2003 సంవత్సరంలో మీ కుటుంబము ఒక భయంకర దుఃఖంలోకి వెళ్ళిపోయింది. ఈ 2020 సంవత్సరం ఎలా ఉంటుందని అనుకుంటున్నావా? నేను భయంకరమైన దేవుడు అంటున్నాను. నేను నీ ఎడల భయంకరమైన కాలంలో చేయబోతున్నాను. నీ ముందు నడిచేవాడు యెహోవాయే అంటున్నాడు. నీ ముందు నడిచేవాడు అగ్ని ఉన్నానంటున్నాడు దేవుడు. ఈ రోజు నీ ముందు 2003 సంవత్సరాలు ఎవరు నడిచారా? ఇదిగో నీ ముందు అగ్ని వెళ్ళిందా? నీ ముందు దైవ కావుకి వెళ్ళారా? నీ ముందు దేవతతో ముందు ఈ ముగ్గురు ఉన్నారా? నీ ముందులో ఏ ఒక్కరు లేకపోయినా దీవించబడలేవు, ఏ ఒక్కరు లేకపోయినా నువ్వు ఆశీర్వదించబడలేవు. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నీ ముందు నేను వెళ్తున్నాను, భయపడద్దు. యెహోషువ భయపడద్దు, ఇదిగో నీతో పాటు వచ్చేవాడు యెహోవాయే అని అంటున్నాడు దేవుడు. విస్మయమతకము దిగులు పడద్దు, నీ శక్తులు ఎదుట నీకు దేవుడు చేయకపోతున్నాడు. ఇదిగో ఆయన అగ్ని కలిగిన దేవుడు ముందుగా వెళ్ళి ప్రతి ఒక్క శక్తుని అగ్నితో కాల్చివేసి నీ వెనకాల ఆయన కావలుగా ఉండబోతున్నాడు. దేవుడు అభిషేకం అందరూ దేవుడు దేవుడి ముందుకు పెట్టమా? నీకు ముందుగా ఎవరున్నారు? నీకు ముందు చనిపోయి నడిపిస్తుందా? నీ ముందు నీకు వర్షం కట్టుకుంటున్నారా? నీకు ముందు లోకం పెట్టుకున్నావా? ఈ లోకంలో పాపం నడిపిస్తుందా? ఈ రోజు నువ్వు ముందు ఏది నడిపిస్తుంది? నీ ముందు యెహోవా దేవుడు నడిపించాలి. అగ్ని ఉంటే నీ ముందు నా పుట్టుక సాధ్యం అయితే కాల్చవలసిన దేవుడు భయపడతట్టున్నాడు. దేవుడు కృపడిపోతున్నాడు. దేవుడు మీకు యాజకుల పాదాలు తగ్గితేనే ఎవరు తన్నది చీలు పడిపోయింది. సేవకుడిని ఇంటికి వస్తున్నాడు కానీ జీవితం ఆశ్రయించబడట్లా. సేవకు ఇంటికి వస్తుందని కుటుంబం తీరించబడట్లా. కారణం పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవా? ఇద్దరు పరిశుద్ధపరచుకో. ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఎలా వచ్చేవారు తెలియదు వెళ్ళా. ఒక విడుదల, ఒక డెలివరీ అంట, ఒక అద్భుతమైన కార్యము నీ జీవితంలో నిశ్చయంగా చూడబోతున్నావా? అడుగుదాం దేవుడిని. అద్భుతమైన సందేశం
ప్రభు వారు మనతో మాట్లాడారు. ముందుగా ప్రభు పోవాలి, ఆయన అగ్గి పోవాలి, ఆయన దేవదూతలు పోవాలి, ఆయన యాజకులు పరిచారకులు పోవాలి, ఆ యేసయ్యే మన ముందు పోవాలి. అప్పుడు నువ్వు పోయినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో ఎన్నడూ మనము ఓటమని చూడమాట. కొత్త చప్పట్లు గట్టిగా. అద్భుతంగా దేవుడు చాలా అర్థమయ్యే రీతిగా దైవదాసుల ద్వారా మనకి ఈరోజు మాట్లాడారు. ఈరోజు ఏంటో మొదటి నుంచి ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల, ఆత్మ వాక్కు మనం అనుభవిస్తూ ఉన్నాము. ప్రార్థన చేద్దాం. దీనికోసమే కదా మనం అందరూ ప్రయాసపడుతుండేది. లోకమును ప్రేమించి లోకాశలను అనుభవించడానికి జీవపు డమ్మమును పొందుకొని వాటి వెనకాల పరిగెత్తే వాళ్ళని చూసి నువ్వు వాళ్ళలాగా ఉండాలని ఎప్పుడు అనుకో. మనకేమీ లేకపోయినా మనకు గొప్ప ధనానిది మన యేసయ్య ఉన్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. Yes, my Lord. Yes, my Lord. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
గట్టిగా తప్పుకోవాలి. రాకడొస్తే బాగుంటుంది. ఈ సంతోషంలో మనందరము మనలకు ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది నాకు. ఇంత గొప్ప సంతోషం మరి ఎక్కడ దొరకని కనుక ఆ సంతోషాన్ని మనం సరిగ్గా అనుభవిస్తున్నాం కనుక అనుభవించాము అన్నవారు మాత్రమే దేవుడికి మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కృపగల దేవా, జీవముగల తండ్రి, ఈ వాక్యం ప్రేమ కృప ఈ ఫిబ్రవరి మాసంలోని చివరి పునరుద్ధాన దినపు ఆరాధన అయ్యా ఎంత ఆశీర్వాదకరంగా నడిపించారు. మీ దాసుని ద్వారా స్పష్టంగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆయన ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి ఆ యొక్క ఆత్మ మాకు ఈరోజు ప్రత్యేకంగా అనుగ్రహించారు. అందుకని బిడ్డలు వెతబడిన వాక్యంలో ఆశీర్వాద ఫలములు పొందుకున్నటకు మించిన సూచనలు ఎంతగానో ఉద్యోగింపజేశాయి కనుక తృప్తిగా ఉన్నారు ఆయన. ఈ తృప్తిని సదాకాలము బిడ్డల్లో ఇలాగే ఉంచండి. ఆత్మను ఆరిపోనే ఒక్కడి నాయన. ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, ఎన్ని పనులున్నా మానుకొని ఆరాధనకు రావాలన్న తపన బిడ్డల్లో తగ్గించాలి. ఇప్పటికే చాలా మంది బిడ్డల్లో మార్పు తీసుకొచ్చారు. ఇంకా కొంచెం మంది ఉన్నారయ్యా రక్షక. వారి పక్షాన నేను నీ పాదాలు పట్టుకొని ప్రతిభలు ఆడుకుంటున్నాను. ఏ శోధన వారికి రాని కదా, వారు మారుతారు నాయన, తప్పకుండా మారుతారు. ఇదిగో ఈ రోజు నీ వాక్యం విన్నవారు తప్పకుండా మానవచ్చు పొందుకుంటారు. బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు బాప్తిసానికి పడుదురు కాక. నా ప్రభువా, నా దేవా, ఈ పరిచర్య అంతటిని మీ అధ్యక్షతలో ఆశీర్వాదకరంగా నడిపించిన స్తోత్రాలు చెల్లిస్తూ, మీకు కోటాను స్తోత్రాలు చెల్లిస్తూ, వాడబడిన దైవజనుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించు. యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి పిల్లాడి వేడుకొంచున్నా నా పరమ తండ్రి. దయచేసి కూర్చోండి బిడ్డలారా. మంచిది. ఈ మాసంలో చివరి పునరుద్ధాన దినపు ఆరాధనకు వచ్చాం. మరి వచ్చే మాసంలో మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో మరి ఒక ప్రత్యేకత ఏంటది? మరొకసారి మనం ప్రభు వారి శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేస్తాం. అదొక ధన్యత కనుక అమ్మ ఎవరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఏ వస్తుంటాయి అడ్డంకులు చాలా ముఖ్యమైన తప్పించి ఆదివారం ఆరాధన మానుకుంటే చాలా నష్టపోతాం. మన జీవితం చాలా ఇప్పటికే ఎంతో నష్టపోయాం. కనీసం ఇది చివరి దినాలు, కడవరి దినాలు.
రాకటి సూచనలు అన్ని నెరవేరుతూ ఉన్నాయి. ఇక కొద్ది కాలమే. మీరు అనుకోవద్దా 2024 సంవత్సరాలు ఇదే మాట చెప్తున్నారు. అదిగో త్వరగా వస్తున్నాడు జాగ్రత్త. ఇది చివరి గడియలు. ఒక సమయం ఉంటుంది కదా దేనికైనా. ఒక ప్రయాణానికి మొదలు పెడితే స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది, ఎండింగ్. గమ్యస్థానం చేరే హైదరాబాద్కి ఇక్కడ మనం బయలుదేరితే ఒక టైం ఉంటుంది. ఆ టైంకి హైదరాబాద్ చేస్తాం. అలాగే ప్రభువారు నేను త్వరగా వస్తున్నాను, రాబోతున్నాను, కానీ ఆ ఘడియ ఎవరికి తెలియదు, నాకే తెలియదు, నన్ను పంపిన తండ్రికి మాత్రమే తెలుసు. కానీ కొన్ని సూచనలు, కొన్ని మీకు ఉపమానాలుగా చూపిస్తారు. అవి జరిగినప్పుడు నేను రాబోతున్నానని మీరు తెలుసుకోండి అన్నాడు. ఏంటండి? యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ప్రేమ చల్లారిపోవడం, మనుషుల మీదకి మనుషులు లేవడం, కిరాతకంగా చంపుకోవడం, అన్యాయం చేయడం, అక్రమాలు ప్రజ్వరిల్లడం చూస్తున్నామా లేదా? చూస్తున్నామన్న వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరం చూస్తున్నాం. మరి ఇంకా ఆలస్యం అవుతుంది మీరు అనుకోవడం అది పొరపాటు. ఇంకెక్కువ కాలం లేదు. కొన్ని సంవత్సరాల్లోనే ప్రభు రాకడా, మనం పోకడా. ఈ లోపలే మన భక్తిలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యాన్ని సరి చేసుకొని ప్రభు కృపలో అందరూ పరలోకానికి పోవడానికి సిద్ధపడదుము గాక. అటువంటి ఆత్మ, అటువంటి ఆశ మీ అందరికీ అనుగ్రహించిన గాక. మంచిది తల్లి. మరి కృతజ్ఞతాకారులు సమర్పించుకునేటప్పుడు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అది త్వరగా రండి. తదనంతరం కానుకలు స్వీకరిస్తారు. ఆ తదనంతరం మనం ప్రార్థన చేసుకుని ఈ సన్నిధి నుంచి సంతోషంగా నిష్క్రమిద్దాం. కృతజ్ఞత కానుకలు మంచిది. మరి నెలాఖరు వచ్చేసింది. మంత్లీలు అంతా కట్టారా? సరే, కట్ట రోడ్డు చేయొద్దండి, కట్టి రోడ్డు చేయొద్దండి నేను అడగదు. కట్టారా? ఇది నెల ఆఖరి మాసంలోని ఆఖరి వారం. మరి నెక్స్ట్ ఫస్ట్ గుర్తు కనుక ఎవరైనా ఒకవేళ మీరు అనుకున్నది కట్టకపోతే ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు, వారికి మీరు కట్టండి. ఇన్ కేసు మీ దగ్గర సిద్ధంగా ఆ అమౌంట్ లేకపోతే వచ్చే నెల మొదటి భాగం, ఈ నెలది వచ్చే నెలది అమ్మాయి తప్పించేసుకున్నాను ఈ నెల అనుకోబా. నేను 2 నెలలు కలిసి కట్టాలి. సొమలత కడతానవా లేదా నువ్వు? మంచి బిడ్డలు అందరు కడుతున్నారు. అందుకనే 300 నుంచి 8,000కి 1,000కి 9,000 చుట్టూ మరొకసారి తప్పట్టు దేవుడి అలా పెంచుతాడు ఆయన. అలా అలా ఈ సంఘము మంత్లీలే 1,00,000 దాటును గాక. నేను ఉన్నప్పుడే అది జరుగును గాక. ఇది నాకు చూడాలి రాసిద్దమ్మా. ఏదో పైలోకం నుంచి చూస్తా ఉంటా, అది ముఖ్య మాటలు. మా తల్లిదండ్రులు పై నుంచి చూస్తున్నారు. ఏది మొక్క వాళ్ళు కూడా చెప్తారు. పరలోకానికో నరకానికో. మన తల్లిదండ్రుల గురించి నరకానికి పోయారు అనుకోవడం మనం కళ్ళ కూడా అనుకోవడం ఇష్టం ఉండదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన తీర్పు ఆయన కనుక ఈ విధంగా నేను కొంత నా సొంత సజ్జనులు చెప్తూ ఉంటే వాక్యం. అయితే మన అమ్మ నాన్నగారు నరకానికి పోయారంటావా? అన్నారు నాతో. పోయి ఉండొచ్చు. అయ్యే వాళ్ళు పోయారు, నువ్వు పోతావా నరకానికి? ఇక అమ్మ అంటారు. మరి ఇంకెందుకు ఈ మాటలు? ఈ మాటలు ఎందుకు? ఎవరి రక్షణ రాలేదు తల్లి. చివరి గమ్యం తుది గమ్యం. అంతేగాని ప్రసాదుకు ఇంకా రక్షణ లేదు అప్పుడు. అందుకని నేను కూడా రక్షణ రాసుకున్నానంటే ఇద్దరు కలిసిపోతుంటారు చక్కగా. ఇందాకనే అయ్యగారు చెప్పింది లేదు, రాత్రి చెప్పారు తిరుపతి పాప నరకం ఎలా ఉంటుంది. కాబట్టి ఆ బాధ మనకి మా భార్య వస్తుందో ప్రయత్నం చేద్దాం. భార్య మార్పుకుంటున్నాం బిడ్డల్లో దురాయి తిరుగుడు మారంగా పాప సాధిస్తుంటా అని మా వీలైనంత వరకు పక్కన అక్కడ ఎవరైనా ఉంటే అక్క ఉడకని కట్టించిన దాన్ని నేను ఏదో తెలుసుకున్నాను కదా బస్తి
అక్క అనక్క అలా మార్చుకోవాలి అంతే కానీ అక్క రాలేదని నేను రాలేదంటే ఇద్దరు కలిసిపోతారు. అక్కడ పోయి కూర్చుకోవడానికి ఉండవు ఇక ఒళ్ళు పడపడ కొరుకుతారంట. అంటే అంటే ఏంటి అట్టి కాదు దాన్ని. ఇప్పుడు అక్కడ పళ్ళు కొరుకుతాయి, ఏడుపులు ఉంటాయంట. అంటే పళ్ళు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. ఈ శరీరం ఉన్నది కానీ మహిమా శరీరం మనకు ఉంటుంది. పనిలో కలిపాడు వీటికి ఈ శరీరం ఉన్నది కాదుతుంది. అతి అనదు తప్పుడు పళ్ళు పడపడ వెళ్ళలేదే చెప్పినప్పుడు వెళ్ళలేదే పటా కొరుకుతామంట. పరిశుద్ధ గ్రంథంలో రాసింది తమాషగా పెట్టగలరా? పళ్ళు కొరగడం అనుకోద్దు, ఆ కారణం అంతకంటే వద్దు, ఏడుపుడు పెరగద్దు. స్వచ్ఛమైనటువంటి ఆరాధన నిర్మలమైన మనసుతో చేసి మనందరము ఆ యొక్క పరలోకాన్ని పొందుతుగాక. నంది తల్లి మరి కానుకలు సమర్పిస్తుందా? కానుకలు అయ్యా ఎవరు గచ్చిక దేన్ని కానుకేసిందా? మరి ఎప్పుడో నేను కలుపుకున్నప్పుడు అందుకనే కృతజ్ఞత కానుకున్నప్పుడు లేచి వచ్చి అక్కడ నుంచోవాలి. ఆ పద్ధతి చెప్తున్నా మీరు పాటించాలి. అంటే మీకేంటో అంత నిలబడ్డం ఇదా పెద్దలు మీరు కూడా ఏంటో పోతా ఉంటారు. ఆడుకో నిలబడదు 5 నిమిషాలు. మీకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తామమ్మా. ఇది చిన్న బిడ్డ ఎవరి కుమార్ తన జీవితంలో మీరు ఏం మేలు చేశారో మాకైతే బిడ్డ కృతజ్ఞతగా అందులో కానుకలు సమర్పించుకుందయ్యా. ముందు ఆ కానుకను స్వీకరించండి. బిడ్డకు, తన కుటుంబానికి, తల్లిదండ్రులకు, తన సహోదరునికి కూడా నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేసి చేసినాము ప్రార్థిస్తున్నాను. పాడండి, పాట పాడితే రేపు మీరు నచ్చదు నాకు. రేపు యథావిధిగా సాయంత్రం 7 గంటలకు శిలువజాన ఆరాధన 11వ రోజు ప్రారంభించబడుతుంది. రేపు ఖాళీగా ఉందని చెప్తున్నారు.
రేపు ఖాళీగా ఉంది కనుక ఎవరైనా పలహారానికి వదలుచుకుంటే ఇవ్వచ్చు. తలను వచ్చి ప్రార్థన చేసుకుందాం. నిలబడండి. నిలబడాలని అందరూ చిన్న పిల్లలు కూడా నిలబడతారు. పెద్దవాళ్ళు మాకంటే ముందు మీకు మోకాడు పోయినట్టున్నాయా? ప్రభువా స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక ఆదివారం అంటే మా సాంతర గుడికి నాటండి. మా సాంతరంలో ఈ పునరుద్ధార దిన ఆరాధనలో పాల్గొంటుకునే ధన్యత మాకు చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మరి గడిచిన దినములు సంవత్సరములు మీ యొక్క కృపాహస్త క్రీడలో భద్రపరిచి కాచి కాపాడి స్తోత్రం నాయన. ఒక సాక్షి సమూహముగా ఈ ఆరాధనలో అందరినీ సమకూర్చి మీ దివ్యమైన పలుకులు మాకు వినిపించినందుకు స్తోత్రం. మా విశ్వాస జీవితమును, మా ఆధ్యాత్మిక జీవితమును, మా భక్తిని ఇంకొక పెట్టి ఈ రోజు ఉపదేశం ద్వారా హెచ్చింపజేసినందుకు స్తోత్రం నాయన. పరిశుద్ధ ఆరాధనలో ఆత్మ ద్వారా ఆరాధించుకుంటూ ప్రవశించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ విధంగా ఎన్ని స్తోత్రాలు నీకు సమర్పించినా మాకు తరిమి తీరజేసయ్యా. ఆ రుణం అలా ఉండవలసిందే నా తండ్రి. ఈ యొక్క మధ్యాకాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధనను మీ అధ్యక్షతలో ఆశీర్వాదకరంగా, అద్భుతంగా, మహిమకరంగా నడిపించినందుకు స్తోత్రాలు అయ్యా. మరి బిడ్డ మరి సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు దీవించండి. సంఘ కానుకలు సమర్పించుకున్న వారి గుర్తులు విప్పిన వారి చేతులను ఆశీర్వదించండి. ఇంకా రెండింతల ఆశీర్వాదం వారికి దయచేయండి. అలాగే మంత్రులు ఎవరైనా కట్టకపోతే కట్టాలన్న ఆతులత ఆసక్తిని వారిలో ఉజ్జీవింపచేయండి. ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా. వారు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన వారితో సమానంగా అందరినీ దీవించమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ఆయన. కానుకల గురించి కాదు, కానీ డబ్బు అనేది సంఘము మరి నడపడాలంటే అవసరం కలిసి ఆ ప్రకటన చేస్తున్నాం. ఒకవేళ అలా ప్రకటించడం తప్పైతే మమ్మల్ని క్షమించేదయ్యా. ఇదిగో క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ముఖ్యంగా నాయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన జ్ఞాపకం తండ్రి నీ పాదాల వద్ద మొదలుపెట్టుకుంటున్నాను. నీ కుమార్తె మా బిడ్డ రేచల్ రాణి చెల్లెలు నా తండ్రి గడిచిన గత రాత్రి కాబట్టి ముందు రాత్రి ఆ బిడ్డ మరి చిన్న యాక్సిడెంట్ కి ప్రమాదానికి గురైంది. రెట్టిపోతూ ఉండగా ఒక గుంతలో కాలు పడి అది కొంచెం ఫ్రాక్చర్ అయిందేమోనని డౌట్ గా ఉందని ఈ రోజు మరి ఆ యొక్క స్కానింగ్ చేయాలని చెప్పి ప్రార్థన అవసరం కోరింది కనుక రేచలకు ఏ విధమైన శోధన లేకుండా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచును గాక. సంఘమంతా నాయన రేచల గురించి ప్రార్థన చేస్తుంది. అలాగే నా తండ్రి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినటువంటి సౌజన్య శుభప్రదంగా విజయవంతంగా ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఒక చక్కని ఆఫీసర్ పోస్ట్ పొందుకున్నట్టు మీరు మార్గం సరళం చేయమని వేడుకుంటున్నా. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆన్లైన్ లో బిడ్డలను ఈ కృపలో మధ్యలో చేయమని వేడుకుంటున్నా. అలాగే ఆయన మరి రేపు జరగబోతున్నటువంటి సాయంకాలం జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. ఈ సన్నిధిలో జరుగు ప్రతి ఆరాధన మీ అధ్యక్షతకి అప్పచెప్తాను కనుక మా అందరికి ఆశీర్వాదకరంగా జరుగుతాను కోరుకుంటూ ఆయన మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నేటి దినాశీర్వాదంతో మీకు పలుకుమని యేసునామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిమలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. పరలోక మందున మా తండ్రి ఏ నామ పరిశుద్ధపరచబడును గాక, ఏ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి నెరవేర్చబడును గాక. ఆయన ఆహారం మాకు దయచేసి మా యొక్క అపరాధం చేసిన వారిని మేము మా శోధంలో తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమి మన ప్రభువు ప్రియరక్షకుడైతే వారి పరిశుద్ధాత్మ దేవుడు కలిగి సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆన్లైన్ లో పెట్టడం ఈ రోజు రాలేకపోయిన రైల్వే క్రిస్టియన్ సమాజంలో ప్రతి కుటుంబములకు సకల పరిస్థితులకు సదాకాలము తోడయుడుగా ఆశీర్వాదం ఆశతో నందియున్నాను నీ సత్యవక్తము ఈ
దేవుడిని అందరితో కాక